నా పేరు శివారెడ్డి, పళ్ళతోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి. అనంతపురం జిల్లాలో దాదాపు 50,000 హెక్టార్లలో చీనీ పంటను పండిస్తున్నారు. దాదాపు 3 సంవత్సరాలుగా చీనీ పంట గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలామంది చీనీ చెట్లను కూడా కొట్టేసుకునేటువంటి పరిస్థితి. ఒక చీనీ చెట్టును కొట్టేయడం, ఒక 6 ఏళ్ళు పెంచిన తర్వాత 10-20 ఏళ్ళ కాలం పంట ఇచ్చేటువంటి, దాని మీద బతుకుతామని పెట్టుకున్నటువంటి చీనీ పంటను కొట్టేయడం అంటే ఒక జీవితకాలం అంతా పోయినట్టే, రైతులు నాశనం ఇదైపోయినట్టే. చాలామంది చీనీ రైతులు కూడా గిట్టుబాటు ధరగాక అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసే పరిస్థితి. అనంతపురం జిల్లాలో చీనీ పంట పండించాలంటే ఒక తోటలోనే 2-3 బోర్లు వేసుకొని 400-500 బోర్లు వేసుకొని అన్నీ ఒక సంపులోకి పెట్టుకొని పండించేటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ధరలు పెరగడం వల్ల చీనీ పంట పండించేటువంటి వాటికి 40,000-50,000 రూపాయలు పైగా ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి. చీనీ పంటను ఈనాము అంత కష్టపడి రోగాలకు దానికంతా కూడా ఇబ్బందులు పడి రైతులు పండించిన పంటకి అనంతరం మార్కెట్లోకి తీసుకొని వస్తే ఈనాం పేరుతో మొత్తం అంతా కూడా దోపిడీ జరుగుతుంది. వాళ్ళు స్లిప్పులు, ఈనాం అంటే ఎలక్ట్రికల్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఈనాంను మొత్తం అంతా కూడా మోడీ ఒకే మార్కెట్ ఒకే దీన్ని తీసుకురావడం జరిగింది. కానీ అనంతపురం జిల్లాలో సగం చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉండాలా అనంతపురం మార్కెట్లో, ఏ చోట బెంగళూరులో ఎంత అమ్ముతుంది, నాగపూర్లో ఎంత అమ్ముతుంది, ఢిల్లీలో ఎంత రేటు ఉంది అనేటువంటిది రైతులకు తెలియదు. ఆ డిస్ప్లే మొత్తం కూడా ఆపేసిన పరిస్థితి. వాళ్ళకి అనుకూలంగా అందరూ కూడా కుమ్మొచ్చే స్లిప్పులు ఇచ్చి రైతులకు ధర తగ్గిస్తున్నాం. 3 సంవత్సరాల కాలం, 3 ఏళ్ళైనా అనంతపురం జిల్లా పెద్ద మార్కెట్ ఇది. దాదాపు మార్చి ఏప్రిల్ నెలలో 1,400-1,300 టన్నులు అనంతపురం మార్కెట్ వచ్చేటువంటి పరిస్థితి. ఈ దోపిడీ వల్ల రైతులు కూడా భయపడి ఆలోచన చేసే బయట అమ్ముకుందామంటే డబల్ సూట్ ఇవ్వాలి, 240 కేజీలు ఇవ్వాలి టన్నులు. ఇది రైతుల పరిస్థితి. కానీ ఈ అనంతపురం జిల్లా మార్కెట్లో, ఈనాం మార్కెట్లో కూడా అంతా మార్కెట్ కమిటీ వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుమ్మక్కై రైతులు మోసం చేస్తున్నారు. బయట 35-40 వేలు అమ్మితే అనంతపురం చీనీ మార్కెట్ 22,000 కంటే ఎక్కువ మీటర్ పడుతుంది. అందుకే 10% కమిషన్ తీసుకున్నారు. ఈనాం వచ్చిన తర్వాత మండీ వ్యవస్థ ఉండాల్సిన అవసరం లేదు. మండీ వ్యవస్థను రద్దు చేసినామన్నారు, కానీ మండీ వ్యవస్థ ఉంది, 10% కమిషన్ తీసుకుంటారు. మళ్ళీ అలాగే ఈనాం అని పేరుతో దోపిడీ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి వీటి 10% రద్దు చేయాలి. ఈనాంను పూర్తిగా ఎత్తివేసి రైతులందరూ కోరుకుంటున్నారు, ఓపెన్ యాక్షన్ పెట్టాలి. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఈనాం రద్దు చేసి, తర్వాత ఈ డబల్ సూట్ విధానాన్ని రద్దు చేసి, అలాగే ఈనాం దీన్ని 10% రద్దు చేసేదాన్ని పళ్ళతోటల రైతు సంఘంగా పాదయాత్ర నిర్వహించి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం.